నాయకులకు టీఎన్జిఓ జిల్లా మరియు యూనిట్ల నాయకులకు ట్రాన్స్పోర్ట్ పెన్షనర్స్ నాయకులందరికీ ఫోరంల అధ్యక్ష కార్యదర్శులు అందరికీ టీఎన్జిఓ జగిత్యాల జిల్లా జేఏసీ జగిత్యాల జిల్లా తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. మరి మనందరికీ తెలుసు, మనందరికీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకంగా నేను ప్రస్తావించాను, కానీ అన్ని సమస్యలు కూడా మన అన్న వాళ్ళకు తెలుసు. అన్నవాళ్ళు అనుక్షణం మన సమస్యల పరిష్కారం కోసమే ఆలోచించారు. అందుకే వారు అందరూ ఏం చేశారు, వారు కూర్చుండి ఆలోచించి మన అందరినీ నిలుచుకొని మన జిల్లా కార్యదర్శులు ఎప్పటికప్పుడు నిలుచుకుంటాం. మరి ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని ఆలోచించి 206 సంఘాలను ఏకం చేసి గత 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో మూలపడ్డ జేఏసీ అనేది తిరిగి పునరుద్ధరింప చేసి మనందరినీ ఏకం చేసి మనందరి సమస్యలు కూడా ఒక శాఖలో ఒక సమస్య అట్లా కాదు. ఏ సమస్య ఉన్నా మనందరం కలిసికట్టుగా ఉంటేనే సమస్య పరిష్కారం చేసుకోగలమని ఆలోచించి ఒక కార్యాచరణ రూపొందించి వారు అనుక్షణం ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటారు, మంత్రుల దగ్గర కూర్చుంటారు, ఐఏఎస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, హెచ్ఓడీల దగ్గర కూర్చుండి మన సమస్యలన్నీ కూడా ఎప్పుడు పోయినా కూడా మన సమస్యలు సీతాతో వెళ్తారు. వాళ్ళ దగ్గర కూర్చుండి వాళ్ళ దగ్గర హామీ తీసుకొని వస్తారు. మరి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్తే కొన్ని కాదు, 5-6 సమస్యలు కాదు, 51 సమస్యలతో మరి అన్నవాళ్ళు అజెండా రూపొందించుకొని వెళ్ళారు. అందులో ప్రతి డిపార్ట్మెంట్ సమస్య కూడా అందులో ఇంక్లూడ్ చేసి మరి ఆ సమస్య తీసుకుని వెళ్ళి అరగంట కాదు 3 గంటల సేపు ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుండి మన కోసం ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీ, డిప్యూటీ సీఎం గారి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ వేయించుకోవడం జరిగింది. ఉద్యోగుల సమస్యల కోసం ఒక సబ్ కమిటీ వేయించుకోవడం ఇంతవరకు ఎప్పుడు కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో జరగలేదు. అది అన్నవాళ్ళు సాధించిన ఘనత. దయచేసి మన తప్పకుండా అన్నవాళ్ళు పరిష్కారం చేపిస్తారు. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ఇచ్చినా అమలు చేస్తున్నాం. మనం తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కూడా ఇటీవలే పలుమార్లు కలిసిండ్రు. వారు చెప్పిన విషయాలన్నీ కూడా ఇప్పుడు అన్నవాళ్ళు మనకు చెప్తారు. దయచేసి ఉద్యోగులు ఏది ఉన్నా కూడా వాళ్ళు పిలిపించినప్పుడు మనం అధిక సంఖ్యలో మనం ఎప్పుడైతే హాజరైతామో అన్నవాళ్ళకి అదే బలం. తప్పకుండా వాళ్ళు మన సమస్యలన్నీ పరిష్కరిస్తారు అని ఆశిస్తున్నామన్నా. మా జిల్లాలో ఉన్న వివిధ వర్గాల ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, అవి ఎప్పటికప్పుడు మీ దృష్టికి తీసుకొస్తామన్నా. ఇంకా ఏమైనా ఉన్నాయని కూడా మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాం. తప్పకుండా మీరు పరిష్కరిస్తారని మా అందరికీ ఆశాభావం ఉన్నదన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అలాగే ఇప్పుడు మన టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే టీజీజేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గారైన ఏనుగు సత్యనారాయణ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.